స్వామివారి ముందు ఉండే భారీ కాంస్య గంటలు ఎవ్వరు తాకకుండానే మ్రోగాయి. స్వామి చూపిన ఈ అద్భుత లీలకి ఒకవైపు భక్తులకు ఆశ్చర్యం, అధికారుల్లో ఆందోళన. సిబ్బంది, పూజారులు, జియంగారులు అందరూ నిద్ర లేచి పరిగెత్తారు గుడి దగ్గరికి. లోపల గంటలు ఎవరు కొట్టారు? ఎవరైనా భక్తులు లోపల ఉండిపోయారా అంటే అది అసంభవం. తాళం తెరిచి చూడడానికి నియమాలు ఒప్పుకోవు. 1979 నవంబర్ 7న సుమారు రాత్రి 1 గంటకి జరిగింది ఈ సంఘటన. ఈ అద్భుత సంఘటనతో వెంకటేశ్వర స్వామి ఉనికి మరోసారి ప్రపంచానికి తెలిసింది. ఈ సంఘటన జరగడానికి కొద్ది రోజుల ముందు తిరుమలలో ఎప్పుడూ లేనంత నీటి సంక్షోభం ఏర్పడింది. గోగర్భం డ్యాంలోని నీటి నిల్వలన్నీ అయిపోయాయి. చుట్టుపక్కలనే నీటి నిల్వలన్నీ కూడా అయిపోయాయి. ఆఖరికి తిరుమల వచ్చే భక్తులకి కనీస అవసరాలకు కూడా నీరు లేదు. అప్పట్లో రోజుకు 25,000 మంది తిరుమల వచ్చేవారు. భక్తులను తిరుమల రాకుండా ఆపలేం, ఏం చేయాలి? అప్పుడు ఇంజనీర్లు అందరూ కలిసి ఈవో పివిఆర్కే ప్రసాద్ గారిని విషయం చెప్పారు. ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన వాడు ఆయన. వీడియో కంటిన్యూ చేయడానికి స్క్రీన్ పైనే లింక్ ఉంది, చూడండి.